మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము నా వర్తమానం ఏంటంటే క్రిస్మస్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యం. క్రిస్మస్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యం. క్రిస్మస్కి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒకే డైమెన్షన్లో, ఒకే దైవత్వం కలిగి, ఒకే సమానత్వం కలిగి, ఒకే కార్యం నిమిత్తమై యాకమై పనిచేస్తున్నటువంటి దేవుడు. కొంతమంది తండ్రిని వేరుగా, కుమారుని వేరుగా, పరిశుద్ధాత్మను వేరుగా డిబేట్ చేస్తున్నారు. కానీ తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు, వీరిద్దరు లేకుండా పరిశుద్ధాత్మ కూడా లేదు. కాబట్టి వారి వారి యొక్క పని నిమిత్తమై వారి వారి సమయాల్లో, తండ్రి కాలంలో తండ్రి తన పనిని, కుమారుడు తన పనిని, యేసుప్రభు వారు పరిశుద్ధాత్ముడు తన పనిని నిర్వర్తించుకుంటూ వచ్చారు. బైబిల్ని మనం అలాగ అర్థం చేసుకోగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది తండ్రిని అంగీకరించేవారే ఉంటున్నారు, కుమారుని అంగీకరించలేకుండా యేసు ప్రభుని అంగీకరించలేని వారుగా ఉంటున్నారు దేవుడిగా. కొంతమంది యేసు ప్రభునే దేవుడిగా అంగీకరిస్తారు, తండ్రిని అంగీకరించలేరంటే యేసు ప్రభు తండ్రి కుమారుడిగా వచ్చాడని అనుకుంటారు. కానీ ముగ్గురు ఒక్క దేవుడై ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మనే అంగీకరిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే పరిశుద్ధాత్ముల్లో తండ్రి కుమారుడు మిళితమై ఉన్నారు. దానికి నేను చాలాసార్లు వారు ముగ్గురు కలిసి ఒకటై ఉన్నారనేది మీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అయితే అక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎలాగ సరిది అంటే, ఒక తాటికాయ మీరు చూసినట్లయితే తాటికాయలో ఎన్ని టెంకలు ఉంటాయి, కానీ కనబడేది ఒకటే తాటికాయ. సో కనుక దేవుడిగా కనిపిస్తారు, కానీ ముగ్గురు కలిసి పనిచేస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆది యందు ఉన్నవాడు, ఆది యందు ఆత్మ అయినటువంటి దేవుడు, ఆది యందు ఆత్మగా ఉన్నటువంటి దేవుడే మరి దేవుని రాకని సిద్ధపరిచాడు. పరలోకము నుండి దేవుడు భూలోకానికి రావాల్సి వచ్చినప్పుడు ఆయన యొక్క రాకని సిద్ధపరచటానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎలా జరిగిందో మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ నేను కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా క్రిస్మస్ని ప్రిపేర్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు రాకడకి ముందు ఆయన ఏ రకంగా వర్క్ చేశాడు, ఏ రకంగా ఆయన తన కార్యాన్ని నిర్వర్తించాడు అనేటువంటి విషయాలు కొన్ని నేను మీ సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్ ముందు కొన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. కొందరిని క్రిస్మస్ కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏ రకంగా ఆయన సిద్ధపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్లో తన కార్యాన్ని ఎలాగూ చేశాడో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఆ రాకకి ముందు ఒక కార్యం జరిగింది. ఆ యేసు ప్రభు వారి యొక్క రాకకి ముందు ఆయన రావడానికి దేవుడు కొంతమంది వ్యక్తుల్ని వాడుకున్నాడు. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనములో ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగనదానని ఇది ఎలాగూ జరునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. పరిశుద్ధాత్మని యొక్క కార్యం 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడానికి ఒక కన్యక అవసరం. ఆ కన్యక గర్భమున
శిశువు పుడతాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమాన్యుయేల్ అని పేరు పెడతారని 750 సంవత్సరాల క్రితం యేసయ్య 700 సంవత్సరాలకి పుడతాడనక ముందే ఒక ఆయన ప్రవచించారు, యెషయా గారు. ఆయన యెషయా గ్రంథంలో ఈ ప్రవచనాన్ని చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటారు. ఇప్పుడు ఆయన కన్యక గర్భవతి అయి ఉండాలి, పేరెంట్ కూడా ఉండాలి ఆయనకి. అది యూదా జాతిలో మాత్రమే సాధ్యమవుతుంది. మనకు కూడా ఇంచుమించు అలా ఉంటుంది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కొద్ది కాలం తర్వాత పెళ్ళి అవుద్ది. ఈలోపుగా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వాలి. అది యూదుల యొక్క చరిత్ర అన్నమాట, సంస్కృతి, సంప్రదాయాలు మనకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మనం ఒకసారి ప్రధానం అయిపోయిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత అది 6 నెలలకు కావచ్చు, పెళ్ళి సంవత్సరానికైనా చేసుకోవచ్చు. ముందు ఎంగేజ్మెంట్ చేసేస్తారు. అంటే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అని చెప్పేసి అప్పుడు పబ్లిక్ గ్రహిస్తుంది. ఎప్పుడైతే ప్రధానం, మనం నిశ్చితార్థం అని పిలుస్తాం, వాళ్ళైతే ప్రధానం అని పిలుస్తారు. ఎప్పుడైతే ప్రధానం అయిపోయిందో అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్లు లెక్క. ఎందుకు అని అంటే వాళ్ళు కలిసి ఉంటారు కానీ శారీరకంగా మాత్రం కలవకుండా పరిశుద్ధతను కాపాడుకోవాలి పెళ్ళి అయ్యే వరకు. అలా పెళ్ళి కాకముందు కనుక వారు పరిశుద్ధతను కాపాడుకోకపోతే రాళ్లతో కొట్టి చంపాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకని వాళ్ళు ఎందుకు సార్ మరి ఇదంటే వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించడానికి. ఈమె నిజంగా ప్రదానం చేయబడిన భర్త కోసమే జీవిస్తుందా, ఆ పెళ్లి కుమారుడు నిజంగా ప్రదానం చేయబడిన ఆ భార్య కోసమే, అమ్మాయి కోసమే, పెళ్లి కూతురు కోసమే జీవిస్తాడా లేదా అనేది పరీక్షిస్తారు. లేకపోతే మధ్య మధ్యలో మార్చేస్తాడా. మనోళ్ళు ఒకరితో డేటింగ్ చేస్తారు, ఇంకొకరితో కార్యక్రమాలు కానిస్తారు. అది యూదా జాతిలో ఉండడానికి వీలు లేదు. అది పరీక్షించి అతడు సరైనడు అన్నప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తారన్నమాట. అది యూదా జాతిలో ఉంది. ఇప్పుడు మరియాకి ప్రధానం అయిపోయింది. యేసేపు గారితో ప్రధానం అయిపోయిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకుంటుండగా ఇంట్లో ఉంటున్నప్పుడు సడన్గా ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఆవిడతో ఈ మాట చెప్తుంది, దయాప్రాప్తురాల నీకు శుభం. ఆ కన్యక పేరు మరియా. 27 వచ్చిన ఆఖరిలో ఆ దూత లోపలికి వచ్చామని చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమెకు శుభవచనం వచ్చింది. ఇప్పుడు గుడ్ న్యూస్. వాట్ ద గుడ్ న్యూస్? నాకు ఇప్పుడు శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకుని తొందరపడిపోతుంది. క్రిస్మస్లో కొన్ని తొందరలు ఉంటాయి, తొందరలు జరుగుతాయి అన్నాను కదా. ముందు తొందరపడింది ఎవరంటే మరియమ్మ గారే. ఇదేంటి, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు కంగారు వచ్చేస్తుంది ఆవిడకి. క్రిస్మస్కి మనం అన్నంత హ్యాపీగా మరియమ్మ గారు అప్పుడు లేరు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో వీటి విషయమై. ఎందుకంటే ఆ దినాలలో కన్యక గర్భం దాలిస్తే వీధిలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. వీధులు నిలబెట్టి ఈ తప్పు చేసింది పిల్లని నిరూపించాలి. ఎలాగ ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పి అడిగి ఇద్దరిని కూడా చంపేయాలి. అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఆ దినాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతిలో ఈమె కంగారు పడుతుంది. ఏమన్నదేనంటే, ఇదిగో నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, భయపడుకో, దేవుని వాళ్ళ కృప పొందితివి, నువ్వు గర్భం ధరిస్తా ఉంది. అవి గర్భం ధరించడమా? అంత హ్యాపీగా లేదు మరియమ్మ గారు. నేను గర్భం ధరించడమా? అతడి పేరు యేసు అని పేరు పెడతావు. అతనికి ఏం పేరు పెడతారమ్మా? యేసు అని పేరు పెడతావు. పేరు కూడా చెప్పేసింది. అతడు గొప్పవాడు అవుతాడు. అతని రాజ్యం ఎలా ఉంటుందండి? తరతరాలు ఉంటుంది. ఆయన సర్వోన్నతుడైన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. సర్వోన్నతుని కుమారుడు అనబడును. యాకోబు వంశస్థులు యుగయుగాలను నిలుతాడు, అంతం లేనివాడు. ఇలా ఇవన్నీ చెప్తున్నప్పటికి కూడా అమ్మా పేరు చెప్పింది,
ఎలాంటి వాడు అవుతాడో చెప్పింది, అన్నీ చెప్పినా కూడా మరియా మనసులో ఏముందో తెలుసా అమ్మా? ఏముందో తెలుసా మరియా మనసులో? ఇవన్నీ పట్టించుకోవట్లేదు. గొప్పోడు, యేసు అన్నీ లేఖనాలు చదువుతున్న అమ్మాయే కానీ టెన్షన్గా ఉంది. ఎందుకంటే నాకు గర్భం రావడం ఏంటి, ఇదే ఆలోచన. నాకు గర్భం ఏంటి, నేను పెళ్లి కాని దాన్ని. సైన్స్ చదువుకుందావిడి. సైన్స్ ప్రకారం సైన్స్లో ఏమని రాయబడిందంటే, పురుషుని యొక్క శుక్రకణములు స్త్రీ యొక్క అండము విడుదలై ఆ శుక్రకణాలు ప్రవేశించినప్పుడు మాత్రమే పిండం ఏర్పడి గర్భం దాల్చే అవకాశం ఉంది కదా. ఇది నేను పురుషుని ఎరగని దాననే, నేను ఇదేంటి పరిశుద్ధంగా ఉన్నాను, నీతిమంతురాలుగా ఉన్నాను, నాకు గర్భం ఏమిటి అని టెన్షన్ పడుతుంది ఆవిడ. ఇది ఎలా సాధ్యం? సైన్స్కి విరుద్ధం ఒకటే. రెండవది, ఇది ఎలా జరుగుద్ది నా బాడీలో, ఇదేంటి ఈ పరిస్థితి ఎలాగొస్తుంది, ఇది ఏమవుద్దో అని టెన్షన్ పడిపోతున్నటువంటి సమయం అది. ఇంకా ఆవిడ యేసు పుడతాడు, దేవుడు పుడతాడని చెప్పినా కూడా ఆవిడ అది పట్టించుకోలేదు. సాంఘికంగా ఆలోచిస్తుంది. ఎప్పుడైతే గర్భం గర్భం ఇది ఎలాగ సాధ్యం అండి? దూతను అడిగేసింది, వెంటనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది, నేను పురుషుని ఎరగని దానినే. చూడండి 34 వచనంలో, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతోనగా. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా జరుగుతుంది? సైన్స్ ప్రకారంగా అవ్వదు, మానవ జాతిలో అవ్వదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇలా జరిగినట్టు కనపడలేదు. అందుకే యేసు ప్రభువు వారి జన్మము యునిక్, ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన అందరిలాగా పుట్టినట్లయితే, అందరిలాగా మానవుల్లాగే ఆయన మరి పురుషుని యొక్క ప్రమేయంతో పుట్టినట్లయితే దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, ఆయన ఒక అద్భుతమైన వాడు, ఆయన ఒక ఆశ్చర్యమైన వాడు కనుక ఆశ్చర్యకరంగానే భూలోకానికి వచ్చాడు. ప్రపంచము ఆశ్చర్యపడే రీతిగా, ప్రపంచంలో జరగని అద్భుత రీతిగా ఆయన కన్యక గర్భం ద్వారా భూలోకానికి వచ్చాడు. మానవుని యొక్క ప్రమేయంతో వస్తే ప్రియులారా అది విలక్షణంగా ఉంటుంది. కనుక ఒక పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధురాలి యొక్క గర్భాన్న ఆయన జన్మించాడు. ఇది ఎలా సాధ్యమైనప్పుడు అక్కడ చెప్తున్నారు చూడండి, 35 వచనం చూడండి అందరూ. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అమ్మా ఏమా? పరిశుద్ధాత్మతో. ఎలా వినండి, పరిశుద్ధాత్మ దేవుడే నీలో ప్రవేశిస్తాడు, పరిశుద్ధాత్ముడే నీలో పెరుగుతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువుగా రూపుదిద్దుకోబోతున్నాడు, శిశువుగా తయారవబోతున్నాడు. ఈమె ఎలాగో గర్భము ధరించును? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియాయు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండనేమో. ఎలా ఏం రాయబడింది అక్కడ? పరిశుద్ధాత్మ కార్యం యేసు ప్రభువు రావడానికి పరిశుద్ధాత్ముడు ముందుగానే భూలోకానికి వచ్చి మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించాడు. అంటే పరిశుద్ధాత్ముడికి ఆకృతి ఉండదు, ఆత్మకి ఆకృతి ఉండదండి. ఆకృతి అంటే రూపం ఉండదు. ఆత్మకి రూపం ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఇంకొక అని మీరు అనుకోదు. ఆత్మ అందరిలోనూ అంతటయు వ్యాపించి ఉండును. తెలుసా మీకు? బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చూడాలి, వాక్యం అర్థమవుద్ది మీకు. వాక్యాన్ని చూసేటప్పుడు అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో అంతటా ఒకే టైంలో ఉంటాడని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి మీరు తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదవండి. 4 నుంచి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయంలో ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ, ఆయన అందరిలో వ్యాపించున్నవాడండి. ప్రియులైన అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన్ని వచ్చినప్పుడు ఆయన అందరిలోనూ వ్యాపించాడని రాయబడి ఉంది అక్కడ. ఆయన అందరిలో ఉండేటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, సో కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆకృతిని మీరు ఊహించుకోవద్దండి. ఆకృతి ఉండదు. ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. మనం ఆత్మలకు వచ్చినప్పుడు ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆత్మదేవుడు నీలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఆకృతి కనపడదు కానీ ఓన్లీ యాక్షన్స్. గాలి ఉందా? అయ్యా గాలి ఉందా లేదా చెప్పాలండి. గాలి ఉందా? ఉందా? మరి ఏది గాలి ఉందా? ఏది అంటే ఓన్లీ యాక్షన్. ఫ్యాన్ వేయండి, అప్పుడు గాలి వస్తుంది కదా. అప్పుడు తెలుస్తుంది. చెట్టు బాగా ఊగుతుంటే అబ్బో చాలా బాగా గాలి వేస్తుందని తెలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మ పూర్ణులు పరిశుద్ధులుగా ఉంటారు. యాక్షన్స్. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడతారు. ఆవిడ ఆత్మ పొందుకుందని మనం చెప్తాం. మనం ఆవిడలో నుంచే దేవుని చూస్తాం. నాలో నుంచి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నప్పుడు నేను అద్భుతంగా వాక్య ప్రసంగం చేయగలుగుతాను. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు భాషలకు అర్థం చెప్తారు. కొందరు ప్రవచనాలు పలుకుతారు ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారానే కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఆత్మ గురించిన విషయాలు మీరు గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో మనకు అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటుందండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములని ప్రభు. చూడండి, నానా విధములైన కార్యములు కలవగానే అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికిని ఏలనగా ఒకనికి ఆత్మ మూలంగానే, ఆత్మ అందరిలో అన్నిటిలో కదండి. 11వ వచనం, ఆయన వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాడంట ఆత్మదేవుడు. అందరిలో వ్యాపించి అందరినీ వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు, ఆత్మదేవుడు మనలో నివసించినప్పుడు మనము దేవుని కార్యాలు చేస్తాం. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ ఆమెను తాకింది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడింది. యేసు ప్రభు రావడానికి మొట్టమొదట క్రిస్మస్కి ప్రిపరేషన్ ఎలా జరిగిందంటే, ఆవిడ మరియమ్మ గారు పరిశుద్ధాత్మతో నింపుకుని. ఆవిడ వయసు ఎంతో తెలుసా? 15 years, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఆవిడికి ప్రధానం ఎప్పుడైందో తెలుసా? 7వ సంవత్సరంలో అయిపోయింది. నీకు తెలుసా, రాజస్థాన్లో పుట్టిన వెంటనే, రాజస్థాన్లో ఇక్కడ అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వెంటనే కొద్ది కాలానికి 6 నెలలకు అమ్మాయి పుట్టింది అనుకోండి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి సంవత్సరం లోపల ప్రదానం చేసేస్తారు. ఈ అబ్బాయిని మీకు ఇచ్చుకుందాం, మా అమ్మాయిని మీకు ఇచ్చుకుందాం అని చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. రాజస్థాన్లో ఇప్పటికీ జరుగుతుంది. అది గవర్నమెంట్ చాలా చట్టం చేసి ఇప్పుడు దాన్ని ఆప్ చేశారు. మనకి కూడా ఉండేది. మీకు తెలియదు ఏంటి, మెచ్యూర్ అయినప్పుడే కావిడ వచ్చేసేది. మనకి మెచ్యూర్ అయినప్పుడు వీళ్ళకి ఇచ్చుకుంటారని కావిళ్ళు తెచ్చేసేవారు కదండి పూర్వం. మాట్లాడలేదేటి, మెచ్యూర్ ఫంక్షన్కే కావిళ్ళు తెచ్చేసేవారు, మిక్చర్ కాదు. మా ఇంగ్లీష్కి ఎలా వచ్చింది. మెచ్యూరిటీ అంటే పెద్దదయింది అని అర్థం. మెచ్యూరిటీ వచ్చిందంటే మెచ్యూరిటీ ఫంక్షన్, అది మిక్చర్ కాదు. అది అలాగ అయిపోయింది. మిక్చర్ ఫంక్షన్. సో కనుక మెచ్యూరిటీ అంటే
పెద్దదయ్యింది అనేటప్పటికే ప్రధానం అయిపోద్ది. మరియమ్మ గారికి 15 సంవత్సరాలు, మరియ తల్లి గారికి. ఆ 15 ఇయర్స్లోనే ఆవిడ ఇది ఆందోళన చెందుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడే నీ గర్భంలో ఉంటాడమ్మా, ఇది దేవుని కార్యం అనగానే ఆవిడ వెంటనే నమ్మి ఓకే అని చెప్పింది. యేసయ్య ఈ భూలోకానికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మరియా ద్వారా దేవుడు జరిగించాడు. ఇది మొదటిది. ఆవిడకి ఇంకా డౌట్గా ఉంది. అమ్మా మరియా, ఇదిగో మీరు మత్తయి సువార్తలో యేసేపుతో దేవుడు చెప్తాడు, అబ్బాయి నువ్వేం డౌట్ పడుకో, నీ భార్య గర్భం ధరించింది దేనివలనంటే పరిశుద్ధాత్మలు. 20వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, ప్రభువుతో స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకోవడానికి భయపడక ఆమె గర్భము ధరించినది. నువ్వు మానవమాత్రులు, మనుషులు ఆకృతి, మరియమ్మ గారు ఏదో ఒక ఆకృతిని చూసి ఇలా చూసినట్టు తప్పుడు సిద్ధాంతాలు, హేతువాదులు, ఈ ఎవరంటారేలో ఎవరో బుర్ర బుద్ధి లేనోళ్ళు, అజ్ఞానులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆకృతి ఉంటుంది, అదేదో జరిగింది అని క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసేపు భయపడుకో, నీ భార్య గర్భం ధరించింది, మానవులు కాదు, దేవుడు ఆయన పరిశుద్ధాత్మని వలన. చూడండి, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము. ఇది పరిశుద్ధాత్మ వలనే కానీ మానవ జన్మ. పుట్టిపోయే ఆ శిశువు పరిశుద్ధుడు, పరలోకం నుంచి వచ్చిన ఆత్మే నువ్వు చేసుకుపోయే అమ్మాయిలో ఉంది కనుక నువ్వు అనుమానం పడొద్దు, నువ్వు జాగ్రత్తగా చేర్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను, మందునా చెంత చేరను రండి సార్వ సంతస. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్కి ముందుగానే మరియమ్మ గారిని ప్రిపేర్ చేశాడు. మరియా ప్రిపేర్ అయిపోయింది, నువ్వు కూడా సిద్ధపడు, ఆమె విశ్వాసించింది. ఇంకొక మాట, నువ్వు అనుమానం పడుతున్నావా? మరియా నువ్వు డౌట్ పడుతుంటే మీ ఆంటీ పాస్టమ్ గారు, మీ ఆంటీ గారు పాస్టమ్ గారు, ఈవిడి దగ్గర ఆవిడ, ఆ చర్చిలో పాస్టమ్ గారు ఆవిడే. మీ ఆంటీ గారు పాస్టమ్ గారు ఎలిజబెత్ అమ్మ గారు. అవును, మా ఆంటీ. మీ అంకులు పాస్టయ్య గారు జకరియా. అవును, జకరియా. మరి మీ ఆంటీ దేవుని దూత రావడం, ఆ రోజుల్లో దూత వచ్చి ఆవిడతో మాట్లాడడం ఎంత వింతండి అది. ఎక్కడి నుంచో దూత కిందకి రావడం అంటే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. ఇక నువ్వు ఆ దూత చెప్తుంది మీ ఆంటీ ఉంది కదా. అవును, మా ఆంటీ. ఏమైంది? మీ ఆంటీ కూడా ప్రెగ్నెంట్. మా ఆంటీ ప్రెగ్నెంటా? అవును. ఎందుకు అలాగ అడుగుతున్నావు? మరి మా ఆంటీకి 90 సంవత్సరాలు కదా, 90 ఇయర్స్, వృద్ధురాలు, ముసలిది అయిపోయింది. 90 సంవత్సరాలు మా ఆంటీ ప్రెగ్నెంటా? అవునమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. డాక్టర్లు అయితే ఈవిడ ప్రెగ్నెంట్ అవ్వదు, డాక్టర్లు అయితే ఈ కిడ్నీ రాదు, డాక్టర్లు అయితే ఈవిడ బ్రెయిన్ పనిచేయదు, డాక్టర్లు అయితే ఈమె మరి స్టమక్ ఏదో దెబ్బతిందని చెప్తారు. కానీ దేవుడు శరీరాన్ని కూడా ఆధీనంలో పెట్టుకుని మన శరీరాన్ని మార్చగలిగిన దేవుడు. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? వెళ్ళొకసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి చూడు. అదేనేంటి ఆంటీ 3 వారాల నుంచి చర్చికి రావట్లేదు, 3 నెలల నుంచి కనపట్లేదు ఆంటీ. పాస్టమ్ గారు చర్చికి రావట్లేదు 3 నెలల నుంచి, ఎందుకంటే ఆవిడ లోపల ఉంది, ప్రెగ్నెంట్ ఆవిడ. అలాగా 90 సంవత్సరాలు ఆంటీ కనపట్లేదు ఏంటి అనుకున్నానని గబగబా ఎప్పుడు తెల్లారుతుందని చెప్పేసి లేచిపోయి పరిగెత్తుకుని ఆంటీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆంటీ 90 సంవత్సరాలు ఆంటీ ఇంత మరి నాకు దూత కనపడిందంటే ఆవిడకి ఎంత యాంగ్జైటీ ఉంటుంది. త్వరగా పాస్టమ్ గారు రాత్రి దేవుడు మీకు దర్శనం ఇచ్చాడండి, రాత్రి దేవుడు మీతో మాట్లాడాడండి, లేకపోతే రాత్రి మీ ఇంట్లోకి దూత వచ్చేసింది అనుకోండి, రాత్రి యేసుప్రభు వచ్చి మీతో మాట్లాడు, మీరు ఎలా ఉంటారు?
లేవగానే పాస్టర్ గారికో పరిగెత్తుకెళ్ళిపోయి, అయ్యారు రాత్రి ఇలాగ వచ్చిందండి, మా ఇంట్లోకి వచ్చేసాడు, స్పష్టంగా ఏసై వచ్చేసాడు రాత్రి, నాతో మాట్లాడాడండి అంటే మీకు ఆ రాత్రి నిద్రపడుతుంది అసలు? మరియక రాత్రి అంతా నిద్రపట్టలేదు, పరుగు ఉదయాన్నే లేచిపోయి పరిగెట్టేసింది. ఎప్పుడైతే మరియను గర్భం దాల్చుతావని అనగానే ఆ మరియ చెయ్యి పొట్ట మీదకి వెళ్ళిపోయిందేమో, ఏంటి నేను గర్భం దాల్చడం ఏంటి? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వెతబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. క్రిస్మస్ లో పరిశుద్ధాత్మ యొక్క కార్యమని శీర్షికన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశావు. పరిశుద్ధాత్ముడిగాను మరియాన్ని ప్రిపేర్ చేసి ఆత్మతో ఆమె గర్భం దాల్చడానికి కృపనిచ్చినందుకే వందనాలు. అలాగే ఎలిజబెత్ అమ్మగారుల పరిశుద్ధాత్మ నుంచి ఇదిగో పుట్టబో శిశువు దేవుడని బయలుపరిచావు. జకరియా గారుల పరిశుద్ధాత్మ నుంచి పుట్టబో శిశువు దేవుడు, ఆ శిశువు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి నా కొడుకు సిద్ధపడుతున్నాడు, ఆయన ఆత్మతో మాట్లాడాడు. సుమియోను వెంటనే ఆత్మతో నింపబడి ఆలయంలోకి వెళ్ళి యేసుని చూసి ముద్దు పెట్టుకుని ఆరాధించాడు రక్షకుడిగా. అట్టి రక్షకుడిగా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో ఇవేటిని చూసి ఆనందించడం కాదు, కానీ నిన్ను రక్షకుడిగా ఆరాధించు. నాకు జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చావు, నాకు జీవితంలో గొప్ప ఆనందం ఇచ్చావని నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు అందరికీ దాయిచేయమని, వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.